రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న A2 నిందితుడు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆయన జైలు నుంచి బయటకు రావడానికి వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ నెల 6న వైసీపీ మీడియా డిబేట్లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేని A2గా, మీడియా యాజమాన్యాన్ని A3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్ట్ చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరుపరచగా ఆయనకు మ్యాజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆయన దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్యమైంది. మరుసటి రోజు 2వ శనివారం సెలవైనప్పటికీ మ్యాజిస్ట్రేట్ను ఇంటి వద్ద కలిసి బెయిల్ ఆదేశాలు తీసుకోవాలని ఆయన న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు పొందనున్నారు. అదలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కృష్ణంరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలిసిందే. అయితే ఇదే కేసులో కృష్ణంరాజుకు బెయిల్ అంత ఈజీ కాదని అంటున్నారు న్యాయ నిపుణులు. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను, ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం చెప్పిన కారణాలను బట్టి చూస్తే కృష్ణంరాజుకు బెయిల్ మంజూరు కావడం అంత ఈజీ కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలను కొమ్మినేని చేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ దక్కింది. ఒక మీడియా ఛానల్లో ప్రసారమైన డిబేట్లో యాంకర్ పాత్ర పోషించిన కొమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఎనలిస్ట్గా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు, నవ్వారు అంతే, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేయడం సబబు కాదని సుప్రీం అభిప్రాయపడింది. అదే సమయంలో ఇక ముందు ఇటువంటి షోలు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కొమ్మినేనిని హెచ్చరించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన కృష్ణంరాజు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెయిల్ దక్కే అవకాశాలు మృగ్యమేనని అంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా దానికి ఒకంత నియంత్రణ ఉండాలన్నది కూడా రాజ్యాంగంలో ఉందని అంటున్నారు. ఈ కారణంగానే డిబేట్లో జర్నలిస్ట్ అమరావతిపై చేసిన వ్యాఖ్యల తీవ్రత, ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత మహిళలను అవమానించేలా, కించపరిచేలా ఉన్న ఆయన మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరమేనని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ ఇస్తూ పరోక్షంగా పేర్కొందని అంటున్నారు. అనలిస్ట్ చేసిన తప్పుకు యాంకర్ను శిక్షిస్తారా అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కృష్ణంరాజు చేసినవి ఖచ్చితంగా అనుచిత వ్యాఖ్యలేనని పరోక్షంగా చెప్పడమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కృష్ణంరాజుకు బెయిల్ మంజూరు కావడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.